వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబోలో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సక్సెస్ఫుల్గా 5 వారాలను పూర్తి చేసుకుంది. చిన్న పెద్ద సినిమాల రాకతో జోష్ అనేది కొద్దిగా తగ్గింది. ఈ చిత్రం 32వ రోజు కలెక్షన్లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్తో వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత దిల్రాజు నిర్మించారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు 150 కోట్లకు పైగా లాభాలను తెచ్చింది. ఈ చిత్రం 31 రోజుల వరకు ఏరియాల వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 42.47 కోట్లు, సీడెడ్లో 19.1 కోట్లు, ఉత్తరాంధ్రలో 22.42 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.72 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.97 కోట్లు, గుంటూరులో 10.39 కోట్లు, కృష్ణాలో 9.62 కోట్లు, నెల్లూరులో 4.80 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 131.40 కోట్ల షేరును రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.97 కోట్లు, ఓవర్సీస్లో 16.97 కోట్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 213.10 కోట్ల గ్రాస్ను రాబట్టగా ప్రపంచవ్యాప్తంగా 157.34 కోట్ల షేర్ను రాబట్టింది. ఇక ఈ చిత్రం 32వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే తొలిసారి 30 లక్షల లోపు కలెక్షన్స్ను రాబట్టింది. 32వ రోజు కేవలం 26 లక్షల గ్రాస్ను మాత్రమే రాబట్టింది. కొన్ని సినిమాల రిలీజ్ కారణంగా కలెక్షన్స్ అనేవి తగ్గాయి. గత వీకెండ్లో 3 కోట్లకు పైగా గ్రాస్ వసూలును సాధించిన ఈ చిత్రం మరి ఈ వీకెండ్కి ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.